జీవము కలిగిన దేవుని ఆరాధించే మన జీవితాలలో మనము దేవుని యొక్క ప్రకాశమానమైన రూపాన్ని చూడగలిగే ఆత్మీయ అనుభవంలోనికి రావాలి. ఒకటి, దర్శనపు అనుభవంలోనికి రావాలి. రెండు, దేవుని స్వరం వినే అనుభవంలోనికి రావాలి. నామకార్థపు భక్తి జీవితం కాదు. వీడు చూడండి, దేవుని దివ్యమైన శక్తిని చూడగలిగారు ఈ భక్తులు. ఎందుకు చూడగలిగారు? 12 మందిలో 9 మందికి లేని భాగ్యం ముగ్గురికి ఎందుకు దక్కిందంటే ఆ ముగ్గురు కూడా దేవుని విషయంలో బహుశ్రేష్టమైనటువంటి తీర్మానాలతో ఉన్నారు. మిగతా వాళ్ళు లేరని కాదు దాని అర్థం. దేవుడు వీరిని ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ అంత్య దినాలలో ఎంతో మంది లోకములో నశించిపోతుంటే అందులో కొంతమందిని ప్రభువు తన యొక్క సన్నిధానంలో ఈ రోజు ఉంచాడు కదా. ఇందులో కొంతమంది మరి ప్రత్యేకంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. దేవుడంటే భక్తిగాను, విశ్వాసంగాను, ప్రేమగాను, పవిత్రంగాను, దేవుని ప్రేమించి బ్రతకాలనే సదుద్దేశం కలిగిన మీలో కొందరు ఉంటారు. మీకు ఆ భాగ్యము తప్పక దేవుడు అనుగ్రహించును గాక. ఒంగోలు దగ్గర ఉన్నటువంటి రామకూరు నుంచి రావడం జరిగింది. ఈమె పేరు విజయమ్మ గారు. ఈమెకి 5 సంవత్సరాలుగా ఎడమ వైపున కాలు చేయి పనిచేయదు. ఇంకా హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. విపరీతమైన తలనొప్పి, తలలో ఉన్న సమస్య కారణంగా ఈ పక్కన పూర్తిగా ప్యారలైజ్ అయిపోయినటువంటి పరిస్థితి. మంచానికే పరిమితంగా ఉంటూ ఉంటారు. తన పని తాను చేసుకోలేరు. తాను యూరినల్స్కి వెళ్ళాల్సి వచ్చిన ఇబ్బందితో చాలా కష్టపడుతూ ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి టీవీలో వస్తున్న దైవజనులు క్రీస్తు రాయబారి గారు అందిస్తున్న సందేశాన్ని చూసి విని ఎంతగానో ఆత్మలో బలపడి ఈ సహోదరి ఒంగోలు నుంచి ఈ సంవత్సరం అడ్డాడికి రావడానికి తీర్మానించుకుని ఉన్నారు. అతి కష్టం మీద వచ్చారు. 3 నెలలు జరిగాయి. కోనేరులో ఆరాధనలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు. వచ్చిన మొదటి నెలలోనే ఈమె తన యొక్క ఆరోగ్యం విషయంలో మార్పును గమనించారు. కాలు చెయ్యి యథావిధిగా వచ్చేసింది. లేచి తన పనులన్నీ తాను చేసుకోగలుగుతున్నారు. ఆటో కానీ బస్సు కానీ ఎక్కగలుగుతున్నారు, దిగ్గలుగుతున్నారు. హార్ట్ ప్రాబ్లం కూడా తగ్గిపోయింది. ఇదివరకు తలనొప్పి విపరీతంగా ఉండేది. ఈ శాలకు వచ్చిన తర్వాత దైవజనుల చేతుల్లో నేను ఆ అంజూర పండును అందుకొని భుజించిన తర్వాత నాకున్న అనారోగ్యం యావత్తు కూడా తీసివేయబడింది. ఇప్పుడు నేను పూర్తి హెల్తీగా ఉన్నాను. నాకు హార్ట్ ప్రాబ్లం లేదు, కాలు చేయి పనిచేయని పరిస్థితి కూడా లేదు. అంతా నార్మల్గా అందరిలాగా నేను కష్టపడి పనిచేసుకుంటున్నాను అని చెప్పేసి సహోదరి విజయమ్మ గారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మధ్యలో ఒక యవన బిడ్డ ఉన్నాడు. వాళ్ళది ఇటు నాగాయలంక కేసి ఒక ఊరు. కుర్రోడు చిన్నోడు, చూడడానికి చక్కగా ఉంటాడు. చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. ఓ పాప కూడా ఉంది. ఆ పిల్లోడికి పక్షవాతం వచ్చింది. కాలు పని చేయట్లా, చెయ్యి పని చేయట్లా. అయితే అది సీవియర్గా వచ్చింది, మామూలుగా రాలా. ఇక చంటి బిడ్డను గనక మలమూత్రాలకు వెళ్ళేటప్పుడు ఎలా శుభ్రం చేస్తారో ఇతని పరిస్థితి అలాగే చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. కొద్ది రోజులు చేసుకున్న భార్య చేసింది కొంత సేవ. ఆ అమ్మాయి అసలు ఇతను నాకు భర్తగా పనికిరాడు కదా, ఇంకా నాకెందుకు ఇతను, నాకు వద్దనుకుని వెళ్ళిపోయింది. అందరూ వదిలిపెట్టేసినా తల్లి వదిలిపెట్టుకోలేదుగా. ఆ తల్లి ఆ యవన బిడ్డని కొంత రొయ్యల చెరువులు ఉన్నాయి, ఆ రొయ్యల చెరువులు కొంత అమ్మేసి ఎంతైనా పర్వాలేదు పిల్లోడిని బాగు చేసుకోవాలనుకున్నారు. బాగా పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నీ తిప్పారు, కానీ ఏం ప్రయోజనం లేదు. మంచాన పడిపోయాడు. ఆ తల్లి ఏం చేస్తుందంటే ఇక ఒక చంటి బిడ్డకు తినిపించినట్లుగా అన్నం తినిపించుకుంటుంది. మలమూత్ర విసర్జనకు వెళితే ఇక ఆ పిల్లోడు పెద్దోడనే సంగతి మర్చిపోయింది. నా కొడుకు అనేది మాత్రమే మనసులో పెట్టుకుంది. చంటి బిడ్డకు చేసినట్టు చేస్తుంది. ఆ ఊరిలో ఎవరో అన్నారంట, అమ్మ అడ్డాడులో పాస్టర్ గారు ఉన్నారు, మీరు అక్కడికి తీసుకెళ్ళండి మీ వాడిని, మీ అబ్బాయి నడుస్తాడు అని అంటే ఈమెకు ప్రాణం తెప్పరిల్లింది. నడిస్తే చాలు ఇక నా కొడుకు అని అనుకునే ఆశతో మరి నడవలేని ఆ పిల్లాడిని 4 మనుషులు మాట్లాడుకుని ఆ ఊరిలో ఒక ఆటోలో పెట్టుకుని తీసుకుని వచ్చారు. ఇక్కడికి తీసుకుని వస్తే అప్పుడు మోసుకుని వచ్చి పడుకోబెట్టారు మందిరంలో. తైలం రాసి చేతుల నుంచి ప్రార్థన చేయడం జరిగింది. మనం ఏం చేయలేదు, మన మందులు మాకులు ఇచ్చేవాళ్ళం కాదు కదా. మనకున్నదా ఒకే ఒకటి, తైలం రాయటం, ప్రార్థన చేయటం. అలాగూ ఒక 7 వారాలు ఎంతో తిప్పారు. ఆశ్చర్యం ఏమిటి తెలుసా, ఒక నెల 2 నెలలు తిరిగి వచ్చేసరికి అన్ని మంచంలోనే ఉన్న ఆ పిల్లోడు లేచి నుంచోవడం, తప్పటడుగులు వేయటం మొదలుపెట్టాడు. అదే అబ్బాయి ఈరోజు చక్కా నడుస్తున్నాడు ఒడిగా. ఎంత అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నాడనంటే చప్పటకూడదాం అందరం కలిసి. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం,
బస్టాండు దగ్గర ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నర్సరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.